370 టార్గెట్ గా వై నాట్ సౌత్ అని అంటోంది బీజేపీ. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కట్లేదు. బీజేపీ అంటే నార్త్ పార్టీ అని, సౌత్ లో బలం లేదనే విపక్షాల విమర్శలకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెడుతోంది. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో పట్టు బిగించేందుకు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సౌత్ ని రెడీ చేసింది. అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీతో ప్రచారాన్ని హోరెత్తించాలని పక్కా ప్లాన్తో ముందుకు వెడుతోంది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటుగా వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి ప్రజలకు చేరువ కాబోతున్నారు. ఆపరేషన్ సౌత్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు మోదీ. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. 10 రోజుల్లో రెండోసారి తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఇవాళ రేపు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొని రేపు నాగర్ కర్నూల్ బహిరంగ సభకు హాజరవుతారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిని కమలం తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. ఇక ఎల్లుండి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగే ఎన్డీఏ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. వరుస పర్యటనలతో సౌత్ ఇండియాలోని రాష్ట్రాల్లో జోష్ పెంచుతున్నారు ప్రధాని మోదీ. దక్షిణ భారతంలో మొత్తం 130 లోక్సభ స్థానాలున్నాయి. వాటిలో కేవలం 29 సీట్లు మాత్రమే బీజేపీ ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు కర్ణాటకలో ఉన్నాయి. దీంతో ఉన్న వాటిని కాపాడుకోవడంతో పాటుగా మిగిలిన 101 సీట్లలో కనీసం 50 సీట్లైనా కైవసం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ, జేడీఎస్ పొత్తుతో మొత్తం 28 ఎంపీ సీట్లలో సగానికి పైగా గెలవాలని ప్లాన్ చేస్తోంది. ఏపీలోని 25, తెలంగాణలోని 17, తమిళనాడులోని 39, కేరళలోని 20 ఎంపీ సీట్లు కలిపితే 91 పార్లమెంట్ సీట్లలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచేలా వ్యూహాలు రూపొందించింది. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవగా ఈసారి 12 స్థానాలు గెలవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. అటు ఏపీలో ఎన్డీఏ కూటమి కనీసం 18కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఇక తమిళనాడులో గతంలో కన్నా అన్నామలై పాదయాత్రతో కాస్త మెరుగుపడ్డ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఎక్కువ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తోంది. కేరళలో అక్కడ 45% ఉన్న మైనారిటీల మనసులో గెలుచుకోవడానికి బీజేపీ యథాశక్తి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్ అయితే అక్కడ 2, 3 సీట్లు బీజేపీకి దక్కవచ్చని యోచిస్తోంది. కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మోదీ పర్సనల్ కరిజ్మాతో సౌత్లో కూడా బలపడాలి అన్నది కమలం పార్టీ టార్గెట్. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం కూడా కేరళ, తమిళనాడుల్ని రౌండప్ చేశారు మోదీ. ఇవాళ కూడా తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే వేదికపై శరత్ కుమార్ దంపతులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలతో దేశానికి చేటు తప్పదంటూ స్టేట్మెంట్ ఇచ్చారాయన. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మనసులో మాత్రం తమిళనాడు ఉంది అంటూ సెంటిమెంట్తో కొట్టారు. మొత్తంగా సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధానం కాకుండా ఒకే రోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.